హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కుమారారామం పంచారామ క్షేత్రాలలో మరొక క్షేత్రము కుమారారామము. శివభక్తుడు అయిన రాక్షసుడు తారకాసురుడు తాను సంపాదించుకున్న వరాల గర్వంతో దేవతలను, మునులను, సామాన్య ప్రజలను నానా బాధలకు గురి చేస్తూ ఉన్న సమయంలో కుమారస్వామి అతని సంహరించడం, ఆ సమయంలో తారకాసురుడి కంఠంలో ఉన్న శివలింగాన్ని కొట్టగా ఆ శివలింగం 5 ముక్కలు అయ్యి వివిధ ప్రదేశాల్లో పడి సంపూర్ణ శివలింగాలుగా మారడము, వెనువెంటనే వాటిని దేవతలు ప్రతిష్ఠించడము ఈ పురాణ కథనం మనకు తెలిసినదే. ఈ 5 క్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధి చెందడం కూడా మనకు తెలిసినదే. అందులో ఒకటి కుమారారామ క్షేత్రము. ఇప్పుడు మనం కుమారరామ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాము. మీరు మాత్రం ఈ వీడియో పూర్తిగా చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమారారామము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో వెలిసిన క్షేత్రము. తారకాసురుని సంహరించి అమృతలింగాన్ని శకలాలుగా చేసిన కుమారస్వామి స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ ప్రాంతం కుమారేశ్వరంగా పేరును పొందింది. అయితే ఆ తర్వాత కొంతకాలము ఈ ప్రాంతంలో బౌద్ధుల ప్రాబల్యం పెరగడంతో పంచక్షేత్రాలు ఆరామాలుగా ప్రసిద్ధిని చెందాయి అని, ఆ క్రమంలోనే ఈ కుమారేశ్వరం కూడా కుమారరామంగా ప్రచారంలోనికి వచ్చింది అని ఒక కథనం ఉంది. 11వ శతాబ్దంలో ఈ స్వామివారికి చాళుక్య భీముడు ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి ఈ స్వామి కుమార భీమేశ్వరుడిగా ప్రసిద్ధిని చెందాడు. అసలు స్వామివారు వెలిసిన ఈ ప్రాంతము సామర్లకోట కూడా చాలా చరిత్రనే ఉంది. అలాగే ఈ ఊరి పేరుకు సంబంధించి విభిన్నమైన కథనాలు కూడా ఉన్నాయి. పూర్వం ఇక్కడ వైష్ణవ స్వాములు ఎక్కువగా ఉండేవారట. వారికి ఈ గ్రామం చాలా సురక్షితంగా ఉండేదని, అందుకే ఈ ప్రాంతాన్ని స్వాముల కోట అనేవారు అని, అదే ఇప్పుడు స్వామర్ల కోట అయ్యింది అని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇంకో కథనం ప్రకారము ఇక్కడ శాంబలాంబ గుడి, దాని చుట్టూ కూడా కోట ఉండేవి అని, అదే కాలక్రమేణా సామర్ల కోటగా ప్రచారం జరిగింది అని చెప్తూ ఉంటారు. చారిత్రక ఆధారాల ప్రకారము చాళుక్య భీముడు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన 100 విజయాలు సాధించాడు అని, తాను సాధించిన విజయాలు అన్నీ కూడా ఆ పరమేశ్వరుడి కృప వల్లే సాధ్యపడ్డాయి అని, అందుకే స్వామికి కృతజ్ఞతగా స్వామి పట్ల తనకున్న భక్తి ప్రవర్తనలకు నిదర్శనంగా ఈ ఆలయాన్ని నిర్మింపచేసినట్లు శాసనాలు చెప్తూ ఉన్నాయి. అందుకే చాళుక్య భీముల పేరుతోనే ఈ ఆలయం చాళుక్య భీమారామం అని కూడా ప్రసిద్ధిని చెందింది. ఈ ప్రాంతం కూడా చాళుక్య భీమవరము అన్న పేరుతోనే స్థిరపడిపోయింది. ప్రధాన రహదారికి ఒకవైపు సామర్లకోట అయితే మరొక వైపు భీమవరం. ప్రస్తుతం అయితే సామర్లకోట అన్న పేరు మాత్రమే స్థిరపడిపోయింది. దీనికి స్కందారామం అన్న మరొక పేరు కూడా ఉంది. అయితే శ్రీనాథ కథ, స్వార్భౌముడి, భీమకండ మొదలైన రచనలు, ఆ ప్రాంతంలో దొరికిన శిలా శాసనాలు చాళుక్య భీమవరము, కుమారరామం అన్నవే పూర్వకాలం నుంచి ఉన్న స్థిరమైన పేర్లు అని చెప్తూ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం తాలూకాలో రాజమండ్రికి 47 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న సామర్లకోట రైల్వే స్టేషన్ కు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది పంచారామాల్లో ఒకటి అయిన కుమార భీమారామము. ఇక్కడ స్వామివారితో పాటు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా కొలువై ఉన్నారు. సున్నప్రాయితో ఉన్న శివలింగము సుమారు 14 అడుగుల ఎత్తులో ఉండి 2 అంతస్తుల మండపంగా ఉంటుంది. ఇక్కడ 2 అంతస్తులుగా ఉన్న ఆలయంలో పై అంతస్తులో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పైనంగా నడవవలసి ఉంటుంది. 2 అంతస్తుల ఎత్తులో ఉన్న శివలింగం మొదలు అంటే కింది భాగము, కింది అంతస్తులో ఉంటే అగ్రము అంటే పై భాగము, పై అంతస్తు వరకు ఉంటుంది. అందుకే భక్తులు పై అంతస్తుకు వెళ్లి ఆ శివయ్యను దర్శించుకుంటారు. 14 అడుగుల ఎత్తులో ఉన్న ఆ శివయ్యను చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఎంత చూసినా కానీ తనివి తీరదు. పూజలన్నీ కూడా 2వ అంతస్తులో ఉన్న భాగానికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అది సరే, ఇంత ఎత్తైన శివలింగాలు చాలా అరుదుగానే మనకు కనపడుతూ ఉంటాయి. మరి ఇక్కడ శివయ్య ఇంత ఎత్తుగా ఎందుకు ఉన్నాడు? కుమారస్వామి తారకాసురుని సంహరించిన తర్వాత అమృతలింగం 5 శకలాలుగా 5 ప్రదేశాలలో పడింది. అయితే అవి పడిన వెంటనే ప్రతిష్ఠ జరగాలి అని, లేకపోతే అవి ఆగకుండా పెరిగిపోతూ ఉంటాయి అని శివుడు చెప్పడంతో దేవతలు ఊటావుడిన ప్రతిష్ఠ కార్యక్రమంలో పడ్డారు. అయితే అప్పటికే ఆ శివలింగము పెరిగిపోతూ ఉండడంతో ఈ శివలింగం పై భాగంలో ఒక ఇనుపశీలను కొట్టారు అన్నది ఒక ప్రచారంలో ఉంది. శివయ్యకు ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రాంగణంలోనే 6 అడుగుల టీవీతో దర్శనమిస్తాడు అక్కడ ఉన్నటువంటి ఏకశిలా నందీశ్వరుడు. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఆలయ విశేషాల గురించి చెప్పుకోవాలి అంటే, సామర్లకోటలో ఉన్నటువంటి ఈ ఆలయము వాస్తుపరంగా ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. రాయితో నిర్మించిన 2 ప్రాకారాలు, లోపలి ప్రాకారం నుంచి 4 వైపులా ప్రవేశ ద్వారాలు కూడా ఉంటాయి. స్తూపాకారపు శివలింగము, 100 స్తంభాల మండపము, ఏకశిలానంది, కోనేటి పుష్కరిణి,
కాంతులు ఈనే ఉన్నతమైన ధ్వజస్తంభము ఈ ఆలయంలో ప్రధానమైన ఆకర్షణ. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఈ మాదిరిగానే ఉండే ఒక చిన్న ఆలయము అంటే ఆలయ నమూనా కూడా ఉంటుంది. దానిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ప్రధాన ద్వారాన్ని సూర్యద్వారంగా పిలుస్తారు. చాళుక్య భీముడు నిర్మించిన ఈ ఆలయాన్ని కాకతీయులు పునర్నిర్మించారు. ఈ ఆలయంలో మరొక విశేషము స్వామివారిని అమ్మవారిని తాకే సూర్యకిరణాలు. ప్రతి సంవత్సరం కూడా చైత్ర వైశాఖ మాసాలలో సూర్యకిరణాలు ఉదయం పూట భీమేశ్వర స్వామివారి పాదాలను, సాయంత్రం పూట బాలా త్రిపుర సుందరి అమ్మవారి పాదాలను తాకుతూ ఉంటాయి. ఒకప్పుడు శ్యామలకోటలో ఉన్న శ్యామలాదేవి విగ్రహము ఇప్పుడు ఈ కుమారరామ భీమేశ్వర ఆలయంలో ప్రాకార దేవతగా కొలువై ఉంది. శ్రీదేవి భూదేవి సమేత జనార్దనుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. పురాణాలు ఈ ఆలయాన్ని యోగ క్షేత్రంగా కూడా చెప్తూ ఉన్నాయి. అంటే ఆ భగవంతుడి అనుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ స్వామివారిని దర్శనం చేసుకోగలుగుతారు అని. ఆలయం పడమటి గోడలో వజ్ర గణపతి విగ్రహం కూడా ఉంటుంది. పూర్వము ఆయన నాభిలో ఒక వజ్రం ఉండేదట. దాని నుంచి వచ్చే అద్భుతమైన కాంతులే రాత్రిపూట భక్తులకు మార్గదర్శకంగా ఉండేవి అని చెప్తారు. భీమేశ్వరుడి ఆలయానికి ఎదురుగా తూర్పు దిక్కులో ఉన్న పుష్కరిణి పేరు భీమా పుష్కరిణి. ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళ వర్ణించడానికే వీలు కానంత అద్భుతంగా ఉంటుంది. విశాలమైన ఆలయ ప్రాంగణము ఇక్కడ ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తూ ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశము ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయము. విశాలమైన ప్రాకారాలతో, 4 ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలలాడే ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనకే తెలియని ఆనందము, ఆహ్లాదము, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామికి, బాలా త్రిపుర సుందరికి ఇక్కడ ఎంతో వైభవంగా వివాహ మహోత్సవాన్ని కూడా జరిపిస్తూ ఉంటారు. 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ వేడుకలలో స్వామివారిని నంది వాహనం మీద, అమ్మవారిని సింహవాహనం మీద ఊరేగిస్తూ ఉంటారు. ఇక్కడికి ఎంతో మంది భక్తులు తరలి వచ్చి ఇక్కడ జరిగేటువంటి కళ్యాణాన్ని కళ్ళారా చూస్తూ ఉంటారు. శివయ్యకు ఎంతో ఇష్టమైన మాసంగా చెప్పబడే కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు, అభిషేకాలు, ఉత్సవాలకు కొదువే లేదు. ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8:30 గంటల వరకు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ ఆలయాన్ని కూడా చాలా సులువుగానే చేరుకోవచ్చు. చెన్నై హౌరా రైల్వే లైన్ మార్గంలో సామర్లకోట అనేది ఒక ముఖ్యమైన జంక్షన్. దాదాపుగా అన్ని రైళ్లు కూడా ఇక్కడ ఆగుతాయి. రైల్వే స్టేషన్ నుంచి ఆటోలలో నడుచుకుంటూ గాని ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అలాగే అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి కూడా నేరుగా సామర్లకోటకి బస్సు సౌకర్యం కూడా అందుబాటులోనే ఉంది. ఇవి పంచారామాలలో ఒకటి అయిన కుమారరామం ఆలయ విశేషాలు. ఓకే, మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.